హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో మిస్టరీ జనర్, ఈ జనర్కి పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు. ఐ మీన్ ఎంత ఫ్యాన్స్ ఉంటారంటే మిస్టరీ జనర్ అనే ఒక జనర్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అది ఒక మూవీ కానివ్వండి, ఒక కొరియన్ సిరీసెస్ కావచ్చు, లేకపోతే వెబ్ సిరీసెస్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ మలయాళం మూవీస్ కావచ్చు, లేకపోతే యానిమేస్ కావచ్చు, అన్ని మీడియాస్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తారనమాట ఈ మిస్టరీ ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళకి ఆ మిస్టరీ థింగ్ అనేది ఉంటే చాలు, ఎలాంటి స్టోరీ అయినా వాళ్ళకి నచ్చేస్తుంది అండ్ దాన్ని అంత పిచ్చి పిచ్చిగా ఇష్టపడతారు. సో అటువంటి మిస్టరీ జనర్‌లో మన యానిమేస్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ వాటిల్లో నుంచి నేను ఒక 5 యానిమేషన్ చూజ్ చేసుకొని మీ ముందుకైతే ఈ వీడియోతోటి వచ్చాను. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే 5 యానిమేస్ అబ్సల్యూట్‌లీ ప్రతి ఒక్కటి కూడా మాస్టర్ పీసే. మీకు ఒక్క ఎపిసోడ్ కూడా 10కి అంటే తక్కువ రేటింగ్ అయితే నేను ఇవ్వను. అన్నీ కూడా 10/10 ఇస్తాను రేటింగ్. అంత బావుంటాయి. సో అటువంటి యానిమేషన్ అయితే మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో బ్రహ్మాండంగా నచ్చుతుంది మీకు. అండ్ ఆబ్వియస్లీ ముందే చెప్పేస్తున్నా, ఈ 5 యానిమేస్‌లో మీకు ఒకే ఒక్క యానిమే మనకి తెలుగు డబ్‌లో అవైలబుల్ ఉంది. మిగతాయి లేవు. బట్ ఒకటి రావాల్సి ఉంది. అది ఎందుకు రాలేదు ఎప్పటికీ తెలీదు. వీళ్ళు వీడియోలోకి వెళ్దాం. మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక స్టార్ట్ విత్ నెంబర్ 5 సమ్మర్ టైమ్ రెండరింగ్. సో దీని ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే ఒక నార్మల్ ఫ్యూనరల్‌కి తన హోమ్ టౌన్‌కి అయితే వస్తాడనమాట మన మెయిన్ హీరో షింపే. బట్ వచ్చిన తర్వాత తన లైఫ్ మొత్తం మారిపోతుంది. ఏది ఎపిసోడ్ 1లోనే మీకు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ఐలాండ్‌లో మనుషుల్ని రీప్లేస్ చేస్తున్న మిస్టీరియస్ షాడోస్ ఉంటాయి. అలాంటి సిట్యుయేషన్‌లో మానవుడికి ఏం తెలియకుండానే చిక్కుకుంటాడు. అండ్ ఎంత ఘోరంగా వెళ్తుందంటే ఆ సిట్యుయేషన్ ఒక టైమ్ లూపే క్రియేట్ అవుతుంది. యెస్, అసలు ఇదంతా ఎందుకు అవుతుంది, ఏం జరుగుతుందని తెలుసుకోవాలనేది ఈ స్టోరీ ఉంటుందన్నమాట. సో సమ్మర్ టైమ్ రెండరింగ్ గురించి నేను ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక కంప్లీట్ మాస్టర్ పీస్ అనే చెప్పాలి. ఈ సిరీస్ చూసుకుంటే మనకి యానిమేలో 25 ఎపిసోడ్స్ ఉన్నాయి. 25 ఎపిసోడ్స్ తోటి స్టోరీ కూడా ఎండ్ అయిపోతుంది. అండ్ 25 ఎపిసోడ్స్‌లో ఒక్క ఎపిసోడ్ కూడా బోర్ కొట్టదు. ఎపిసోడ్ బై ఎపిసోడ్ ఒక మ్యాడ్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తాయి. ఈ యానిమేలో సస్పెన్స్ ఉంటుంది, హారర్ ఉంటుంది, మిస్టరీ ఉంటుంది, అండ్ మనలో చాలామంది ఎంజాయ్ చేసే యాక్షన్ కూడా ఉంటుంది. సో దీంట్లో ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉంటుంది అండ్ అన్నీ పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ అవుతాయి. సో దానివల్ల ప్రతి ఎపిసోడ్ కూడా నెక్స్ట్ ఎపిసోడ్‌ని చూడాలనే రేంజ్‌లో క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తాయన్నమాట. సో సమ్మర్ టైమ్ రెండరింగ్ ఫర్ ది ఫస్ట్ టైం వచ్చినప్పుడే నేను ఎపిసోడ్ 1 చూసి వెంటనే వెళ్ళిపోయి మాంగా చదివేశాను ఆగలేక. అంత క్యూరియాసిటీ పెంచుతుందన్నమాట. సో అటువంటి సిరీస్ యానిమే పర్ఫెక్ట్ అడాప్టేషన్. ప్రతి ఒక్క ఎపిసోడ్ ఎంతో బావుంటుంది. మ్యూజిక్ చాయిస్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, కాంప్ కావచ్చు, కలర్స్ కావచ్చు, ప్రతీదీ ఒక అద్భుతం. సో ఈ యానిమేని చూస్తే మీరు డెఫినెట్లీ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. ఇది చూసుకుంటే ఇంతకుముందు ఇండియాలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉండేది. ఎందుకంటే ఇది డిస్నీ ప్లస్ వాళ్ళ ఒరిజినల్ యానిమే. అండ్ అందుకే ఈ యానిమేకి క్రేజ్ కూడా రాలేదు. ఇదే యానిమే నెట్‌ఫ్లిక్స్‌లోనో, క్రంచ్‌లోనో రిలీజ్ అయ్యుంటే, వీక్లీ రిలీజ్ అయ్యుంటే దీని క్రేజ్ ఎక్కడో ఉండేది. బట్ డిస్నీ ప్లస్ రైట్స్ కొనుక్కొని దీన్నైతే చంపేసింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అసలు దీని యానిమేని వాళ్ళు అప్పట్లో రిలీజ్ చేసిన విధానమే వరస్ట్‌గా చేశారు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఇండియాలో అసలు లేనే లేదు. అసలు ఏంటిది? వాళ్ళ ఒరిజినల్ యానిమేని కూడా వాళ్ళ ప్లాట్‌ఫామ్‌లో ఉంచకుండా తీసేశారు. అబ్సల్యూట్‌లీ వరస్ట్ అనమాట. ఇప్పుడు ఈ యానిమేని ఎక్కడ చూడాలి? ఎవరైనా చూడాలంటే, ఇక చూడాల్సిన చోట వెళ్లి చూస్తారు. అలా చూస్తే ఫ్యాన్స్‌ని తప్పుపడతారు. మీ ఒరిజినల్ యానిమేని మీ ప్లాట్‌ఫామ్‌లోనే కంట్రీస్‌లో అవైలబుల్‌లో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తీసేస్తే అది మీ తప్పు. అండ్ నేనైతే డెఫినెట్‌లీ ఇదైతే ఇంకేం చేయాలో తెలీదు. మీరైతే ఎక్కడ చూడాలో అక్కడ చూసేయండి. అసలు ఈ యానిమే తెలుగు, తమిళ్, హిందీలో రావాల్సింది. హిందీలో వచ్చిందనుకుంటా ఒకప్పుడు. తెలుగులో కూడా రావాల్సింది. బట్ రాలేదు, ఆగిపోయింది. ఇప్పుడైతే ప్లాట్‌ఫామ్‌లో నుంచే తీసేశారు. ఏం చేస్తాం? సో ఇక నెంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే హెవెన్లీ డెల్యూషన్. దీనిది కూడా సేమ్ సిట్యుయేషన్. ఇది కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే వచ్చిందనమాట. అప్పుడు వచ్చి రిలీజ్ అయినప్పుడు సీజన్ 1. బట్ ఇప్పుడైతే వాళ్ళు దాంట్లో నుంచి తీసేశారు. సో ఎక్కడ చూడాలో మీకు తెలుసు, అక్కడి నుంచి చూసేయండి. ఇక దీని ప్రిమైస్ విషయానికి వెళ్ళిపోతే పోస్ట్ అపోకలిప్టిక్ జపాన్. సో పోస్ట్ అపోకలిప్ అంటే మనందరికి గుర్తొచ్చేదేంటి? జాంబీ సిరీస్‌లు, మాన్స్టర్ సిరీస్‌లు అండ్ నార్మల్‌గా ఇలాంటి సిరీస్ అన్నీ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తామనమాట. బట్ హెవెన్లీ డెల్యూషన్ ఈజ్ డిఫరెంట్. ఇది చూసుకుంటే 2 స్టోరీస్‌ని ప్యారలల్‌గా చెప్తుంది. సో దీంట్లో చూసుకుంటే మన మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరుంటారు ఫస్ట్. వాళ్ళిద్దరూ చూసుకుంటే ఒక హెవెన్ అనే ప్లేస్ కోసం, మిస్టీరీ ప్లేస్ కోసం వెతుకుతూ ఉంటారు బయట ప్రపంచంలో. అక్కడ చూసుకుంటే చాలా ఉంటాయన్నమాట మాన్స్టర్స్ అవి ఇవి అని చెప్పి. ఇంకొక వైపు చూసుకుంటే ప్యారలల్‌గా ఇంకొక స్టోరీ జరుగుతుంది. ఈ స్టోరీ ఏంటంటే ఒక ఫెసిలిటీ ఉంటుంది. ఈ ఫెసిలిటీ ఎలాంటిదంటే మీరందరూ చాలామంది చూసే ఉంటారనుకుంటున్నా. సో ఆ యానిమే చూసుకుంటే ప్రామిసర్ నెవర్‌ల్యాండ్. అదైతే ఎలా అయితే ఫెసిలిటీ ఉండి చిన్నపిల్లలు ఉంటారో, సో దీంట్లో కూడా చూసుకుంటే ఒక ఫెసిలిటీ, దీంట్లో కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు. సో ఈ 2 స్టోరీస్‌ని మధ్య ఉండే కనెక్షన్ ఏంటి అని చెప్పి మనకు చూసుకుంటూ వెళ్ళాల్సొస్తుంది. ఆ కనెక్షన్ ఏంటనేది మీకు మధ్యలోనే రివీల్ అవుతుంది.
అండ్ ఈ స్టోరీని సీజన్ 1 స్టోరీని మీరు అర్థం చేసుకుంటే గనక ఇది 10/10 మాస్టర్ పీస్ అని మీరే అంటారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అర్థం కాకపోతే ఆ ఎండింగు డెఫినెట్లీ చాలా క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట మీకు. సో, మీరు ఎవరైనా ఈ యానిమే చూసుంటే గనక మీకేమన్నా క్వెషన్స్ ఉన్నాయా? సీజన్ 1 ఎండింగ్ అర్థం కాలేదు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆర్ లేకపోతే ఈ యానిమేని ఇప్పుడే చూడండి. చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఎందుకంటే ఇదొక మాస్టర్ పీస్. అండ్ దీంట్లో చాలా క్వెషన్స్ ఎక్కువుంటాయి. ఆన్సర్స్ తక్కువ. ఎందుకంటే సింగిల్ సీజనే ఉంది. బట్ మీరు వెళ్ళిపోయి మాంగా చదివేయండి. అది కూడా ఒక క్రేజీ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. ఇదైతే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే. మీరెక్కడ చూడాలో మీకు తెలుసు. వెళ్ళిపోయి ఆ ప్లాట్‌ఫామ్స్‌లో ఎతుక్కొని చూసేయండి. సో, ఇక నెంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే డెత్ నోట్. డెత్ నోట్‌లో చూసుకుంటే మన ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు. లైట్ యాగామి అండ్ ఎల్. లైట్ యాగామి చూసుకుంటే ఒక జీనియస్ స్టూడెంట్ అనమాట. ఒకరోజు తన దగ్గరికి ఒక నోట్‌బుక్ వచ్చి పడుతుంది. ఆ నోట్‌బుక్ ఒక సూపర్ న్యాచురల్ బుక్. దాంట్లో పేరు రాసి దానికి సంబంధించిన తను చావాలనుకుంటే దానికి సంబంధించిన కాజ్ రాస్తే ఆ పర్సన్ చచ్చిపోతారు. టైమ్ కాజ్ రాస్తే. సో, అలాగే తనైతే ఇక ప్రపంచంలో ఉండే క్రిమినల్స్ అందరినీ ఏరిపారేయాలని చూస్తాడు. సో, అలాగ జరుగుతున్న సిచ్యువేషన్‌లోనే కొన్ని క్వెషన్స్ రైజ్ అవుతాయి చాలా చోట్ల. అండ్ అప్పుడే ఎల్ అనే డిటెక్టివ్ అయితే వస్తాడనమాట. ఎందుకంటే ఈ లైట్ యాగామిని పట్టుకోవడానికి తనని హైర్ చేస్తారు. సో, ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఉండే క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాంటి స్టోరీ ఎలా ఉంటుందనమాట. ఎల్ ఉన్నంత వరకు ఇదొక మాస్టర్ పీస్ స్టోరీ. నేను ఎప్పటికీ చెప్తున్నాను, డెత్ నోట్ ఏదైతే ఉందో లైట్ వర్సెస్ ఎల్ జరిగినంత వరకు ఇదొక మాస్టర్ పీస్. అసలు ఒక్క డ్రాప్ కూడా దీన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. స్టోరీ ఎందుకులే రివీల్ చేయడం. బట్ స్టిల్ ఇది చూసుకుంటే ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ అవైలబుల్‌లో ఉంది. అంతేకాకుండా మీరు తెలుగులో చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉండే యానిమే టైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అక్కడ తెలుగులో కూడా చూడొచ్చు. అన్ని ఎపిసోడ్‌లు ఉన్నాయి. తెలుగు డబ్ కూడా చాలా బాగుంటుంది డెత్ నోట్‌ది. వెళ్ళి చెక్ చేసేయండి. సో, ఇక మనం నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే స్టెయిన్స్ గేట్. స్టెయిన్స్ గేట్ దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్లాట్ మాట్లాడుకుంటే ఒక సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ మ్యాడ్ సైంటిస్ట్ అనమాట మన ఒకాబే. సో, యాక్సిడెంటల్‌గా తను పాస్ట్‌కి మెసేజ్ పంపించగలిగే టెక్నాలజీ అయితే కనిపెడతాడు. సో, మొదట్లో ఇదొక ఫన్ ఎక్స్‌పెరిమెంట్ లాగా అయితే స్టార్ట్ అవుతుంది స్టోరీ. బట్ తర్వాత ఇది చాలా డార్క్‌గా మారుతుంది. చాలా ఎమోషనల్‌గా ఒక మైండ్ బెండింగ్ టైమ్ ట్రావెల్ మిస్టరీగా మారిపోతుంది. యెస్, టైమ్ ట్రావెల్ మిస్టరీ. ఇది కూడా చూసుకుంటే టైమ్ ట్రావెల్‌ని డీల్ చేస్తుంది. ఇది కూడా చూసుకుంటే ఏంటి, టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్‌ని ది గ్రేటెస్ట్ అండ్ ద బెస్ట్ వీళ్ళు ఏదైనా డీల్ చేసిన సిరీస్ ఉందంటే అది ఇదే. మీరు యానిమేలు, ఏదైనా వెబ్ సిరీస్‌లు, మూవీస్ ఏదైనా తీసుకోండి. టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్‌ని అసలు ఆ టైమ్ ట్రావెల్ అనేది ఒక కాంప్లెక్స్ కాన్సెప్ట్ అనమాట. ఆ కాంప్లెక్స్ కాన్సెప్ట్‌లో ఇంకా కాంప్లెక్సిటీని క్రియేట్ చేసి నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిన సిరీసే ఈ స్టెయిన్స్ గేట్. ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ మీకు కొంచెం స్లోగా అనిపిస్తుంది. వాటిని చూసి తర్వాత వెళ్తే ద గ్రేటెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. ఇండియాలో క్రంచ్ రోల్ అవైలబుల్‌లో ఉంది. చూడాలనుకునే వాళ్ళు అందరూ చెక్ చేసేయండి. ఇదొక మాస్టర్ పీస్. దీన్ని మిస్ అయితే మీరు లైఫ్‌లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమే మిస్ అయిపోయినట్టే. సో, ఇక ఫైనల్లీ నెంబర్ 1కి వచ్చేసామండి. ఆబ్వియస్లీ నెంబర్ 1 గురించి మాట్లాడుకునే ముందు ఇక్కడి వరకు వస్తే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో, నచ్చితే మీ సపోర్ట్ అయితే చూపించండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాం. సో, ఇక ఫైనల్లీ నెంబర్ 1 విషయానికి వెళ్ళిపోతే మాన్స్టర్ చూసుకుంటే మనం ఫస్ట్ ప్లాట్ మాట్లాడుకుంటే డాక్టర్ టెన్మా ఒక బ్రెయిన్ సర్జన్ ఒక యంగ్ బాయ్ని అయితే సేవ్ చేస్తాడు. సేవ్ చేసిన తర్వాత తను చిక్కుల్లో పడతాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏం తెలుస్తుందంటే ఆ యంగ్ బాయ్ ఒక నార్మల్ బాయ్ కాదు, ఒక ఘోరమైన సీరియల్ కిల్లర్ అని తెలుస్తుంది. సో, తను కాపాడిన ఒక పిల్లాడు సీరియల్ కిల్లరు. సో, కాబట్టి తన నుంచి జనాలను కాపాడాలంటే తను కాపాడాడు కాబట్టి అది తన రెస్పాన్సిబిలిటీ అని తీసుకొని అన్నీ వదిలేసి తనను కనిపెట్టడమే తన పనిగా పెట్టుకుంటాడు డాక్టర్ టెన్మా. తర్వాత ఈ స్టోరీ ఎలా వెళ్తుందని ఉంటుంది. మాన్స్టర్‌లో మీకు ఫ్లాషీ పవర్సు, యాక్షన్‌లు, గీక్షన్‌లు ఏముండవు. సో, ఆబ్వియస్లీ మన తెలుగులో చాలామంది షోనన్ ఫ్యాన్స్‌కి లేకపోతే తెలుగులో యానిమేలు చూసే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 90% పీపుల్‌కి ఈ యానిమే నచ్చకపోవచ్చు. యాహ్! యాజ్ ఐ సెడ్ దీంట్లో ఎటువంటి పవర్సు, ఫైట్లు, గీట్లు ఏముండవు. ఇన్‌ఫాక్ట్ దీంట్లో మిగతా యానిమేస్ లాగా టైమ్ ట్రావెల్ కూడా ఉండదు. దీంట్లో ఉండేదల్లా సైకలాజికల్ మిస్టరీ, సైకలాజికల్ టెన్షన్, చాలా రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ మిస్టరీ స్టోరీ టెల్లింగ్ అయితే ఉంటుంది. ఏ లెవెల్‌లో ఉంటుందంటే ఈ లెవెల్ స్టోరీ టెల్లింగ్‌ని మీరు మళ్ళీ లైఫ్‌లో చూడలేరు అనే లెవెల్‌లో ఉంటుంది. అస్సలు నావోకి ఉరాసవా ఆయన స్టోరీ టెల్లింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. హీ ఈజ్ ద మాస్టర్ అంతే. అండ్ అలాంటి పర్సన్ నుంచి వచ్చిన మాంగా, అది కూడా మాంగాని 1/1 అడాప్టేషన్. మీరు యానిమే హిస్టరీలో ఏ యానిమేని తీసుకొచ్చినా కూడా మాంగాని సేమ్ టు సేమ్ దింపరు. కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది.
బట్ మాన్స్టర్ యానిమే మాన్స్టర్ టీమ్ ఏదైతే ఉందో మ్యాడోస్ టీము వాళ్ళైతే మైండ్లో ఫిక్స్ అయిపోయారు. నావోకి ఉరాసావా స్టోరీ టెల్లింగ్ని మనం సేమ్ టు సేమ్ దింపకపోతే జనాలకైతే ఈ స్టోరీ ఎక్కదు అనే మైండ్ సెట్ తోటి మాంగాలో ఉండే ప్రతి ప్యానల్ని సేమ్ టు సేమ్ దింపి మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ అందుకే ఇది ఇప్పటికీ కూడా నేను మాస్టర్ పీస్ అనే పిలుస్తా. సో చాలామందికి మాన్స్టర్ గ్రేటెస్ట్ మిస్టరీ యానిమే ఎవర్ మేడ్ అని చెప్తారు. మాన్స్టర్ చూసిన ప్రతి ఒక్కరు దీన్ని గ్రేటెస్ట్ మిస్టరీ యానిమే అంటారు, మాస్టర్ పీస్ అని చెప్తారు. అది అసలు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అందుకే నేను కూడా అదే చెప్తున్నా. మీరు చూసుంటే కనుక ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. యాజ్ ఎ సెడ్, తెలుగులో చాలామంది 90% పీపుల్ యాక్షన్ యానిమేస్, షోనన్ యానిమేస్ చూసేవాళ్ళే. అలాంటి వాళ్ళకి ఇది డెఫినెట్లీ నచ్చదు. సో కాబట్టి మీరు అవాయిడ్ చేయొచ్చు. ఆర్ లేదు కొంచెం మెచ్యూర్ యానిమేస్ చూడాల్సి అనుకుంటున్నాం, యాక్షన్ లేకపోయినా మంచి స్టోరీ టెల్లింగ్ ఉంటే చాలనుకుంటే ఇది మీకోసమే. సో ఇది చూసుకుంటే ఇండియాలో నెట్ఫ్లిక్స్ లెవెల్లో ఉంది. చూడాలనుకుంటే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి చూసేయండి. 74 ఎపిసోడ్లు ఉంటాయి. స్టోరీ కంప్లీట్ అయిపోయింది. ఒక క్రేజ్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. సో యా, బై ది వే ఈ యానిమేలో ఇప్పుడు నేను ఏదైతే 5 యానిమేలు చెప్పానో ఈ 5 యానిమేలలో ఎవెన్లీ డిల్యూషన్ ఒక్కటి పక్కన పెడితే మిగతా 4 యానిమేస్ కంప్లీటెడే. సో మీరు వెళ్ళి ఎంజాయ్ చేసేయచ్చు. ఇదనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి. మన షో కలుద్దాం. ఉంటుందే బాబా.